జల్సాలకు అలవాటు పడ్డ 6 యువకులు చోరీలనే మార్గంలో ఎంచుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైరు చోరీ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకోగా ఈ విషయం వెలుగు చూసింది. నిడమనూరు మండలం ముప్పారం గ్రామాలకు చెందిన 6 యువకులు జల్సాల కోసం కరెంటు ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ గా పెట్టుకున్నారని డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. కాపర్ను దొంగతనం చేసి మిర్యాలగూడలో స్క్రాప్ షాపుల్లో అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 3 లక్షల విలువ చేసే 305 కేజీల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 3 బైక్లు, 3 సెల్ ఫోన్లను సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు. నా వెనక నిలబడినటువంటి ముసుగులేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ముప్పారానికి సంబంధించిన వాళ్ళు, విప్రారంలోని ముప్పారానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కొంచెం కోటేశు, రూపాని గోపి, రూపాని నాగయ్య, వరికుప్పల శ్రీను, ఒరుసు నాగరాజు, కొంచెం విజయ్, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి గత 1.5 year నుంచి పొలాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగిలించడంలో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరూ కూడా ఈజీగా ట్రాన్స్ఫార్మర్లను ఎలా పగలగొట్టాలి అనే విషయాన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి దాని ద్వారా నేర్చుకొని చాకచక్యంగా స్కిల్ నేర్పించుకొని దానికి సంబంధించిన స్పానర్స్ అవన్నీ కొనుక్కొని జాయింట్ గా ఆపరేషన్ చేసి ఇప్పటి వరకు మిర్యాలగూడలో, త్రిపురారంలో, తర్వాత వేములపల్లి లిమిట్స్ లోను, తర్వాత నీలకొండిపల్లిలో మొత్తానికి 7 దొంగతనాలు చేశారు. ఇవన్నీ దొంగతనాలు చేసినటువంటి కాపర్ వైర్లన్నింటినీ ఒక చోట త్రిపురారంలోనే ఒక గడ్డివాములో దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత కొంచెంగా తీసి బయటకు అమ్మడానికి ప్రయత్నించారనమాట. ఈరోజు వెహికల్ చెకింగ్ మార్నింగ్ చేస్తుండగా 2 పట్టుబడ్డారు. ఆ తర్వాత తీగలాగితే డొంకంతా కదిలినట్టు టోటల్ గా ఈ 7 కేసులు వీళ్ళ ద్వారా డిటెక్ట్ అయినవి. 300 కిలోల కాపర్ వైరు వీరు ఎక్కడైతే దాచిపెట్టారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. నా వెనక